ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యం చూద్దామా. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడవై ఉన్నాడో పునాదుల గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూడండి, అబ్రహాము ఒక దాని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పునాదులు గల పట్టణము కోసము అబ్రహాం ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తూ ఉన్నాడంట. మీరు ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు చెప్పండి? ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు? పునాది వేస్తారు కదా. ఇప్పుడు దీనికి ఫౌండేషన్ ఉంది. ఈ ఫౌండేషన్ లేకపోతే బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. ఫౌండేషన్ ఇంపార్టెంట్. అబ్రహాము పునాదులు గల పట్టణము కోసము వేచి చూస్తూ ఉన్నాడు. అంటే కాసుకోని ఉన్నాడంట. ఏ పట్టణం కోసము? పునాదులు కలిగిన పట్టణం కోసం. మీరు చూడండి, ఈ భూమి పైన ఈ భూమి ఇక్కడున్న పట్టణాలు భూకంపాలు వస్తే కదిలిపోతున్నాయా లేదా? మన టర్కీలో భూకంపం వచ్చింది, కుప్పలు చచ్చిపోయాయి. ఎక్కడ భూకంపం వచ్చినా, ఇక్కడ భూకంపం వచ్చినా చచ్చిపోతాం. అంటే దీనికి అర్థం ఏంటంటే దీనికి పునాదులు లేవు. దీనికి అబ్రహాము ఈ భూమి కోసం కాదు ఆయన కాసుకోండిది. దీనికోసం కాదు, కానాను కోసం కాదు, యెరూషలేము కోసం కాదు, పునాది కలిగిన పట్టణం కావాలని కాసుకున్నాడు. అంటే వేచి ఉన్నాడు. మీరు చూడండి, ఈ భూకంపం వస్తే కదిలిపోయే ఈ భూమి, వరదలు వస్తే కొట్టుకుని పోయే ఈ భూమి మనకెందుకు చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుందమ్మా? భూమి కంపిస్తే పోతుంది, వరదలు వస్తే కొట్టుకొని పోతుంది. అట్లా భూమి మనకి ఎందుకు ఉంటాను నేను. అబ్రహాము కూడా ఆయన దేనికోసం వేచి ఉన్నారంటే పునాది వేసిన పట్టణాన్ని కోసం కాసుకున్నాడంట. పునాది ఏ పట్టణానికి వేశారు? పునాది ఏ పట్టణానికి ఉంది అంటే, ఎరుకో గోడలు మీరు చూస్తే పెద్ద గోడలు కట్టారు వాళ్ళు. దాదాపు ఒక 6 ఒకేసారి రథాలు తరపున పోతూ ఉంటాయి. అంత వెడల్పు గోడ. అవి భూమి కంపించి నేల మట్టుకైపోయి, అది ఎట్లా కంపించాయనేది మనకు తెలుసు. మనోళ్ళు స్తుతి చేస్తే ఆ గోడలు పగిలిపోయాయి. ఎట్లయితే ఏముంది, పగిలిపోయాయి కదా. కానీ అబ్రహాముకి ఇట్లాంటి పట్టణం వద్దు అనుకున్నాడు ఆయన. ఇలాంటి పట్టణాల కోసం వేచి చూడలే ఆయన అబ్రహాం. ఆయన చాలా గొప్పవాడండి. అందుకే ఆయన పదే బైబిల్లో వస్తాడు. హెబ్రీ గ్రంథకర్త యాడో ఉన్న అబ్రహాం తీసుకొచ్చి పెట్టాల్సిన పని లేదు కదా. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న అబ్రహాం తీసుకొచ్చి, ఆది కాండంలో ఉన్న అబ్రహాం తీసుకొచ్చి హెబ్రీ గ్రంథకర్త దీంట్లో రాయాల్సిన పని లేదు కదా. అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్ అండి. వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. నువ్వు
వ్యక్తి ఆ వ్యక్తికి మంచి గుణాలు ఉండాలి. తుచ్చమైన నీచమైన వీటి కోసం మనం ప్రాపలాడుతూ ఉన్నాం. నా దగ్గరికి ఒక సార్ వచ్చారు. ఆయన మంచి పోస్ట్లోనే ఉన్నారు. పాస్టర్ గారు, మీరు ఒక గవర్నమెంట్కి రాసుకోకూడదా అని అన్నారు. వద్దు సార్ నాకు అని చెప్పాను. మీరు ఒక్కరే వద్దంటారు, అందరూ మేము ఎంత ఇస్తాం డబ్బులు ఇవ్వండి, ఎంత ఇస్తాం డబ్బులు ఇవ్వండి మా దగ్గరికి వస్తారు, మీరు ఒక్కరే వద్దనింది ఊళ్ళో అంటారు. ఈ ఊళ్ళో మీరు ఒక్కరే వద్దంటారు. అది మీరేమంటే ఎందుకు మాకుండే ఊళ్ళో పది కుక్కలు ఉన్నాయి సార్, వాడికి పోలేము మేము, ఇంకా పెట్టుకోలేదు 10 కుక్కలు దాకా మేము. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం మీరు వినండి, దేవుడిని మనం ఆశీర్వదిస్తాడు. నిలవరమైన పట్టణం మనకు కావాలి. అంటే కదలని పట్టణం కావాలి, నిలకడగా ఉండే పట్టణం కావాలి, పునాదులు గల పట్టణం కావాలి. వీటికన్నిటికీ పునాదులు లేవు. మొన్న చైనా వాళ్ళు ఒక ఛాలెంజ్ చేశారు. ఏం చేశారంటే, మా బిల్డింగ్లో మేము టెక్నాలజీ చేసాం. టెక్నాలజీ ఎట్లా 9.9 వచ్చినా కూడా, ఏది భూకంపం స్కేల్ కింద 9.9 వచ్చినా కూడా మా బిల్డింగ్లు అట్లా ఉంది, అట్లా లేచినా కూడా కూర్చుంటాయి. మాకేమీ మా టెక్నాలజీ, మా జ్ఞానం చాలా గొప్పది. ఆయన అన్నాడు, వారానికే 3 పాయింట్లు వచ్చింది. 3 పాయింట్లలో ఉన్న రోడ్లన్నీ బద్దలు ఇండ్లన్నీ దబ కింద పడిపోయి. ఏది 3కే? అయితే దేవునితో ఆడుకుంటారు మనం. ఏమీ లేదు దీనికి. మా టెక్నాలజీ అది, మా ఇది అది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ బిల్డింగ్ ఇట్లా ఉంటుంది కదండి, ఏ భూకంపం వచ్చినప్పుడు షేక్ అయితే కూడా ఏ పక్కకి షేక్ అవుతుందో అది అట్లా వంగి మళ్ళీ బిల్డింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. అంత టెక్నాలజీతో కడతారు వాళ్ళు. అక్కడ ఇవి పెట్టింటారు లోపలనే, పునాదులోనే. ఆ బిల్డింగ్ అంతా అట్లా వంగి మళ్ళీ కరెక్ట్గా కూర్చుంటుంది. ఆ ప్లేస్లో కాదు, ఆ ప్లేస్లో కూర్చుంటేస్తుంది. అంత టెక్నాలజీ ఉంది ఈ రోజుల్లో. కానీ ఎంత టెక్నాలజీ ఉన్నా పునాదులు లేని పట్టణాలు ఇవి. పునాదులు లేని వాటిని. ఎందుకు మనకి పునాదులు లేని? దీనికోసం మనం ప్రాకులాడుతున్నాం, దీనికోసం మనము ప్రయాసపడుతున్నాం, దీనికోసం మనం వ్యర్థంగా ప్రయాసపడతాం. గాలికి ప్రయాసపడతాం. ఇట్లా ప్రసంగి అంటాడు, గాలికి ప్రయాసపడతాను అనమాట. ఏంటంటే గాలికి కష్టపడతాను అనమాట. గాలిలో కష్టపడేవాడు ఏంటి? ఏముంది దాంట్లో? అబ్రహామును మనం చూస్తే, ఆయన పునాది గల పట్టణం కోసము ఆయన కాసుకోని ఉన్నాడు. మీరంతా దేనికోసం కాసుకుంటారో నాకైతే తెలియదు. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 5 ఇళ్ళు ఉంటాయి, గవర్నమెంట్ ఇల్లు. ఏమంటారు, ఇన్ని కట్టేయాలంటే ఎంత కష్టపడి కట్టామో సార్, గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పరు. గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పరు. ఎంత కష్టపడి కట్టినామో సార్. నీకు 3 కారే కదా కావాల్సిందే. మనకి ఎంత కావాలబ్బా? 3, 6 అంతేనా? మనే సైజుగా 3 కారే. ఎందుకు 6?
ఈరోజు దేవుడు వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వారా, పునాది లేని వీటి కోసం మనం ప్రాకులాడకుండా పునాది కలిగి ఉన్న పరలోక రాజ్యం కోసం మనం ప్రాకులాడాలి. దేవుడు దానికి పునాది వేసాడు. ఆమేన్. ఆయన చెప్పాడు భూమిపైకి వచ్చి, నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధపరచదును, నేను మీకు వెళ్ళి నివాసములను సిద్ధపరచదును. చెప్పారా లేదు యేసయ్య? నాతో మీరును మీతో నేను కలిసి ఉండటకు నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఇది అబ్రహాము దానికోసం కాసుకున్నాడు. ప్రజలు హల్లెలూయా. ఈ భూమిపైకి యేసు స్వామి వచ్చారు కదా, యేసు స్వామి వచ్చి సిలువ వేసి చంపేశారు కదా, 3వ రోజు పునరుత్థానం అయ్యాడు కదా. వీళ్ళందరినీ అబ్రహాం కట్టించి మిగిలిన వాళ్ళంతా తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన ఆల్రెడీ. నీకు అర్థమవుతుందా? వాళ్ళంతా తీసుకుపోయాడు. అందుకే దొంగతనం అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు, నాతో కూడా ఉంటావయ్యా, భయపడద్దు. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ నిలకడ లేని, నిలవరము లేని, పునాదులు లేని వీటి కోసం మనం ప్రాకులాడకుండా పునాదులు వేయబడిన ఒక పట్టణం మన కోసం ఉంది. అదే పరలోక రాజ్యం. అబ్రహాము దానికోసం కాసుకుని ఉన్నాడు, దానికోసం వేచి ఉన్నాడు. మనలంతా కూడా దేనికోసమో వేచి కాసుకొని ఉన్నాం. ఏదో బాధలు పడుతున్నాం, ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఎన్నో దుఃఖాలు పడుతున్నాం. ఒకసారి పాస్టర్ గారు వాళ్ళ నాన్న నా దగ్గరికి వచ్చారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. సిటీకి వచ్చారు. నేను ఇక్కడ సేవ చేస్తున్నానని వచ్చాను. వస్తే ఆయన అన్నారు, నాయన నీకు బిడ్డలు ఉన్నారు, నువ్వు దేవుడు నమ్ముకోవడం మంచిదే, తప్పేం కాదు. కానీ ఉన్న డబ్బంతా దేవుడు అని పెట్టేస్తున్నావు. రేపు రోజు నీ పిల్లలకి ఎట్లా అన్నాడు. ఆయనకి నేను ఏం చెప్పానో తెలుసండి మీకు? ఒకే మాట చెప్పిన. మామగారు ఆయన చాలా గౌరవం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనకి నేను మర్యాద ఇస్తా, నాకు ఆయన అదే మర్యాద ఇస్తారు. మామగారు మీరు చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడన్నా మీ కూతురికి అన్నం పెట్టలేదనో, గుడ్డలు తీసేలేదనో, నన్ను బాగా చూసుకోలేదనో మీ కూతురు వచ్చి మీ ఇంటికి వచ్చి కంప్లైంట్ చేస్తే అప్పుడు వచ్చి నన్ను అడగండి. ఎందుకంటే అప్పుడు నేను జవాబు చెప్పాలి. మీరు నన్ను నమ్మి మీ బిడ్డను నాకు ఇచ్చేసారు. అప్పుడు కావాలంటే మీరు అడగండి, చెప్తాను. దేవుని విషయంలో మీరేం మాట్లాడకూడదు అంతే. ఆయన చనిపోయేంత వరకు మళ్ళీ ఆ మాట ఎత్తలేదు. చాలా గౌరవంగా లేని వ్యక్తి రండి. ఇంక మనం మాట్లాడలేదే, అర్థమైంది. చివరికి చనిపోయే రోజుల్లో నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అయ్యా అన్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఈ నిలబలమైన పట్టణం కోసం మనం వేచి ఉండాలి. ఈ బిల్డింగ్ కూడా నేను ఎందుకు కట్టానంటే, మీలాంటి వారందరూ రక్షణ పొందాలా అని, ఇక్కడ కావాలని కట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిలవరమైంది కాదు, ఏ పొద్దుటికి నిలవరమైంది కాదు, ఇది గతించిపోతుంది. కానీ నిలవరమైన పట్టణము, పునాది వేయబడిన పట్టణం కోసం మనం అందరము వేచి ఉండాలి. హల్లెలూయా. దానికోసం కనిపెట్టి ఉండాలి, దానికోసం మనం కనుక్కొని ఉండాలి. మనిషి కుమారుని యొక్క రాకడ నోవహు దినముల వలె ఉండును అని బైబిల్లో రాయబడింది. మనిషి కుమారుని యొక్క రాకడ
నోవహు దినముల వలె ఉండును అని ఉంది. ఏమైంది నోవహు దినముల్లో? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ సుఖంగా ఉన్నారంట. అందరూ మునిగి చచ్చిపోయారు. అందరూ, ఒక నోవహు కుటుంబం తప్ప అందరూ మునిగి చనిపోయారు. మునిగి చనిపోయారు. ఎందుకు? ఈ లోకంలో మనమందరం కూడా ఆ పట్టణం మనకు కావాలి. ఈ పట్టణాలు మనకు శాశ్వతం కాదు. ఇక్కడ మనము మహా అంటే 70-80 ఏళ్ళు బతుకుతాము. ఇంకా నేను ఇప్పుడు 60 దాటింది. ఒకవేళ ఇంకా 15-20 బతుకుతాం. మీరంతా ఎన్ని రోజులు బతుకుతున్నారు తెలుగు కానీ అది గ్యారెంటీ లేదు. అది కరెక్ట్, వాస్తవం చెప్పేది. గ్యారెంటీ ఏం లేదు. కిందికి పోతామనేది గ్యారెంటీ ఏం లేదు. మహా అంటే ఒకవేళ దేవుడి కృప చూపితే నరుని ఆయుష్ 70 సంవత్సరంలో, అధిక బలం ఉండేట 80 సంవత్సరం అంటే ఇంకా 25 అనుకో గ్రేస్ పీరియడ్తో కూడా. ఆ గ్రేస్ పీరియడ్ చేస్తే 70 అంటే ఇంక 10 ఏళ్ళే ఉండేది నాకు. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఆలోచించండి. ఏమి ఎత్తుకొని పోతాం? ఏమీ లేదు. అలెగ్జాండర్ చక్రవర్తి, నేనేమి తీసుకుని రాలేదు, నేనేమి తీసుకుని పోవడం లేదు. కాబట్టి నా చేతులు బయటపెట్టి, సమాధి పెట్టినట్టు నా చేతులు బయట పెట్టండి, అందరికీ తెలియాలా. చూడండి, నా చేతులు ఏమీ లేదు, ఉత్త చేతులతో పోతాను అన్నాడు. ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే, దేవుని వాక్యానికి మీరు లోబడితే, మనం ఈ లోకంలో ఉన్న వాటిని కాకుండా పునాది కలిగిన పట్టణం కోసం మనం వేచి ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 14:2 వాక్యం. యోహాను సువార్త 14:2. చూడండి, యేసు స్వామి చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అంటే ఆడ పునాది కలిగిన పట్టణం అది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అబ్బా, ఏది? నాకు ఇల్లుంది, నీకు ఇల్లుంది, నమ్ముకుంటే వాళ్ళకంతా ఇల్లు ఉంది. అనేకమైన నివాసాలు ఉన్నాయంటే అపార్ట్మెంట్లా కాదయ్యా. ఏమి ఇల్లు కావాలి మీకు? షూట్ రూమ్లా, ప్యాలెస్లా, ఏమిండ్లు? యేసు స్వామి చెప్పాడు, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. లేని ఎడలా మీతో చెప్పుదును, నీతో చెప్తానయ్యా, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. చూడండి, ఇండ్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. ఒక ధనవంతుడు వచ్చి, యవనస్తుడు, బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలన్నాడు. ఏం చేద్దానైనా మోషే ధర్మశాస్త్రం ప్రకారం బ్రతుకు, నువ్వు నిత్య జీవం పొందుతావు అన్నాడు. అది నేను చిన్నప్పటి నుంచి చేస్తాను అన్నాడు. ఓహో, చిన్నప్పటి నుంచి చేస్తాడవా? అట్లయితే నీకు ఇంకొక తక్కువ ఉందిరా అన్నాడు. ఏమి అన్నాడు? నీకున్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, ఆడ నీకు పరలోక రాజును 100 ఇస్తాను అన్నాడు. వాడు ఇష్టపడ్డా? నువ్వేది 100 ఇచ్చేది? ఇక్కడనే మా నాయన మా తాత బాగా సంపాదించి పెట్టినారు, మా తరతరాలు తింటే కూడా తరగదు. ఒరే, దానికంటే 100 ఇస్తాను ఎక్కడేనంటే వాడు ఒత్తంటాడు. చూడండి, ఏమైంది మీకు? ఏమైంది మన బుద్ధికి?
దేవుడు మనకు అక్కడ నూరంతలుగా ఇస్తానంటాడు. ఏది? నువ్వు ఈ పక్క ఒక 10 రూపాయలు వదిలేసినప్పుడు దేవుని కోసం, 10 రూపాయలు నష్టపోయినా దేవుని కోసం, ఒక ఇల్లు విడిచిపెట్టినా, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినా, నీ అక్కచెల్లెలు విడిచిపెట్టినా, నీ బంధువులు విడిచిపెట్టినా దేవుని కోసం అక్కడ 100 మంది ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. కొంతమంది మా వాళ్ళు కానీ మీ వాళ్ళే నెత్తిన ఉండేసేది పడి, మీ వాళ్ళే నెత్తిన ఉండేసేది పడి. మా వాళ్ళు కానీ అయ్యే మా పుట్టిన నేను పోగొట్టుకుంటున్నా. ఏడ నీకు పుట్టినలో, ఏడ నీకు బంధువులు, ఎవడు నీకు సహోదరుడు? యేసు స్వామి భక్తుడా, నీ సహోదరులు బయట కాసుకున్నారయ్యా, నీకోసము నీ తల్లి కాసుకున్నారు. ఎవరు నాకు సహోదరి, ఎవరు నాకు సహోదరుడు, ఎవరు నాకు తల్లి? ఎవడైతే నా మాటలు నీ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళే నాకు సహోదరుడు అంటున్నాడు యేసు స్వామి ఈ భూమి పైన. ఎవరు మనకు సహోదరుడు? ఎవరు మనకు సహోదరులు? ఆలోచించండి. మేము నా వెనక ముందు పుట్టిన మంచినీరు కూడా తాగినాడు. మా బంధువులు ఇంటికి పోన్నాను, పోయినా కూడా ఏం తీసుకో, కానీ మీ ఇంటికి వచ్చి శుభ్రంగా తినేసి వస్తాం. ఎందుకు? మీరే మాకు సహోదరులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రేమైన మాట. మీ జీవితాలు ఒకసారి గమనించండి. ఏమనుకుంటున్నారు మీరు? ఇదే నిలవరమైన పట్టణం అనుకుంటున్నారా? ఇదే శాశ్వతం అనుకుంటున్నారా? లేదే, కాదే, ఇది అశాశ్వతం. అబ్రహాము పునాది కలిగిన పట్టణము కోసం కాసుకొని ఉంటాడట. మరి ఈరోజు నువ్వు దేనికోసం కాసుకున్నావు? దేనికోసం కాసుకోవడం? నా దగ్గరికి ఒకరు వస్తారు, స్వామి నాకేమో నాకు ఇల్లు ఏమైనా కట్టిస్తాను కదా. నాకే ఇల్లు లేదు, నీ కట్టించి కట్టించలేదు. ఇల్లు కట్టిస్తారా? ఏది సత్యం ముసింది గారికి ఇచ్చే ఇల్లు ఎందుకు? ఇన్నేళ్ళు ఎట్లా బతికావమ్మా? నాది పాతది మొగుడు ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఉండాలి, రేటు ఇంట్లో. మరి ఆ రేటు ఇంట్లోనే ఉండమ్మా, నువ్వేమో మంచిది కట్టిస్తామనే. ఏమి అంటే, సరే మనం చచ్చిపోయి నాకు ఎవరికి ఇస్తాను, నేను ఇల్లు కట్టిస్తుంటే నా మనరాలు దానికి ఇచ్చేస్తాను. ఆలోచించండి దేవునికి ప్రేమ. మన జీవితాల్లో ఇది నిలబడమైంది కాదు, ఇది పునాది కలిగింది కాదు. పునాది వేసిన పట్టణం మన కోసం రెడీగా ఉంది. అబ్రహాం దానికోసమే కాసుకుంటారు. యేసు స్వామి అదే చెప్పాడు, నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి, చాలా స్థలాలు ఉన్నాయి, మీకు ఎంత స్థలం కావాలంటే అంత స్థలం ఉంది. వాడికి ఒకవేళ ఆ రోజుల్లోనే ఒక 10,000 ఎకరాలు భూమి ఉండొచ్చునేమో ఆ యవనస్తునికి, ఆ ధనవంతునికి. 10,000 ఎకరాలు అంటే 100,000 ఎకరాలు ఇస్తాడు అక్కడ. దేవుడే చెప్పాడు కదా 100 ఇస్తానని. ఇస్తానన్నాడు కదా, మాట ఇచ్చినప్పుడు తప్పుతాడా? అప్పుడే నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం నువ్వు దేన్ని విడిచిపెట్టినా, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్కజనులను, నీ ఆస్తిని, నీ డబ్బును, నీ ప్రాణాన్ని విడిచిపెట్టినా పరలోకంలో నీకు 100 నేను ఇస్తానన్నాడు.
నా దేవుడికి ప్రేమైన వల్ల మనం వాటి కోసం వేచి ఉన్నాం, దానికోసం కనిపెడదాం. ఇక్కడ మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో 3:4 చదువుతారా? 3:4 దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా పెంచబడెను. 12 వాక్యం 28, 12 వాక్యం హెబ్రీయులు 12:28. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇజ్రాయేలులను ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారములను ఆచరించాడు. అమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28 వాక్యం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. మళ్ళా చదువునా? అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది. నిశ్చలమైన రాజ్యం అదే. ఏం రాజ్యము? నిశ్చలమైన రాజ్యము. చదవడం వల్ల అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉంటాము. ఆ కృప ఏమి రాజ్యం అది? నిశ్చలమైన రాజ్యము పొంది. అట్లా రాజ్యం కావాలి మనకి. 3:4 చదువునా? 3:4 వాక్యం. ఒకటి చేత ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడుతుంది. సమస్తమును కట్టినవాడు దేవుడే. అబ్బా తప్పట్లనే ఎవరయ్యా కట్టింది? మేస్త్రిగా. దేవునికి స్తోత్రం. ఒక ఇల్లు కట్టుకుంటే ఒకటి చేత కట్టబడుతుంది ఈ లోకంలో, కానీ సమస్తమును కట్టినవాడు దేవుడు. ఆయన కోసం వేచి ఉన్నాం. ఆయన కట్టిన దానికోసం మనం కట్టినవి ఉండవయ్యా. మనం కట్టినవి అవి ఉండవు. మీరు చూడండి, ఏదైనా కావాలండి మీరు. మనం కట్టినవి ఏమన్నా ఉన్నాయా? మా తాతకి శుద్ధ మిద్ది ఉండేది. ఆ రోజుల్లో శుద్ధ మిద్ది అంటే ఇంకేం మిద్ది ఉంది అనేవాడు. ఆయనకేం మిద్ది ఉంది అనేవాడు. శుద్ధ మిద్ది భలే సంతగా ఉండేది. అది ఇప్పుడు పడిపోయి అట్లా కొప్పరు ఉంటాయి. మా వాళ్ళంతా ఆ పక్కన పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఆ పక్క ఉన్నారు. ఈ శుద్ధ మిద్దులంతా పొడిపోయినాయని దాన్ని పట్టించుకోడు. మీకు ఒక మాట చెప్పునా, ఒకడు కట్టుకున్న ఇల్లు పడిపోతా ఉంది, ఒకడు కట్టుకున్నది ఉండడం లే. కానీ సమస్తము కట్టుడు ఉన్నాడే, ఆయనే దేవుడు. ఆయన దేవుడు. దేవుడు ఆయన కడుతున్నాడు మన కోసం. ఒక రాజ్యాన్ని కడుతున్నాడు. రాజ్యాన్ని ఆల్రెడీ కట్టి పెట్టేశాడు మన కోసం. అది కదలదు, వరదలు వచ్చినా కొట్టుకొని పోదు. అది కదలదు, దానికి పునాది ఉంది. హల్లెలూయా. అబ్రహాము పునాది కలిగిన పట్టణం కోసము కాసుకొని ఉన్నాడు. మనం కూడా పునాది కలిగిన పట్టణం సంపాదించుకోవాలి. వాటి కోసం కాసుకోవాలి, వాటి కోసం ప్రయాసపడాలి, వాటి కోసం మనం జీవించాలి. ఈరోజు మాధవం మనం పొద్దున ఎవరు వచ్చినారు, మాధవం ఎందుకు రాలని అడిగాను నేను. ఏమో సార్ పోయింది, ఏమో సార్ ఏడిపోయింది అని. ఏడిపోయిందంటే ఈరోజు ఆదివారము ఇక్కడ పనులు ఉంటాయి, వచ్చాయేమో రాకపోతే ఏం చేస్తారు?
నువ్వు దేవుని పని కంటే మీ వాళ్ళ పని ఎక్కువైపోయా? నువ్వు ఈ లోకం పునాది చూస్తూ ఉంటావు. మనం ఈ లోకంలో ఉన్నట్టు కదిలిపోతాయి, ఈ లోకంలో ఉన్నట్టు మాయమైపోతాయి. కానీ కదలంది, స్థిరమైనది అబ్రహాం చూస్తున్నాడు. ఏదైనా ఒక పని అప్పచెప్తే ఆ పని ఖచ్చితంగా చేసేవాళ్ళు కావాలి. మాకు 600 కానీ 100 కానీ అగ్రహం కావడం కానీ ఏమన్నా చెప్తే దాన్ని చేసేవాళ్ళు కావాలి. మాకు కాదు, దేవునికండి. ఆదివారం వాస్తవం వాళ్ళ ఆయన చచ్చిపోతే దేవుని పని చేసినంతనే సాగుకు పోలే మేము. నీకు అర్థమవుతుందా? ఎన్నో మీ తాతల ఆస్తి, మీ తాతల బంధువులు ఏమన్నా చచ్చిపోయినట్టుకో, అయ్యో మా బంధువులు చచ్చిపోయినాను, మా గుడికి పోతే అట్లా అవన్నీ ఎవరు పడ్డాను వల్ల మీకు ఏమంటే వాళ్ళు బాగుండే గుడికి రాబోతూ చచ్చిపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు పుట్టారనుకో, ఎవరికన్నా వాళ్ళ పిల్లలు పుట్టారనుకో, అయ్యో మా వాళ్ళు పుట్టారంటప్ప, ఈరోజు ఆదివారం అప్ప, ఆదివారమే పెట్టారనుకో తోటలో, ఆ రోజు పోతాం. దేనికోసం మనం కాసుకున్నాం? మీరు ఆలోచించండి. ఏదైనా ఒక పని నీకు అప్పచెప్తే ఆ పని నమ్మకంగా చేసేవారు నమ్మకస్తులు కావాలి దేవుడికి. అది ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినా సరే దేవుని పని నిర్వర్తించేవారు కావాలి. అబ్రహాం పునాది కలిగిన పట్టణం కోసం రాస్తున్నాడు. నేను మీకు ఒక మాట చెప్పనా, అబ్రహాము గొప్ప ఆస్తిపరుడు అంట. తెలుసునా మీకు? బైబిల్ ఎప్పుడైనా చదివినారా? గొప్ప ఆస్తిపరుడు. సొదొమ గొమొర్రా రాజులు వచ్చి, నాయనా అబ్రహమా, ఆ జనులు మాత్రం మాకి నువ్వు తీసుకొచ్చిన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపో అంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? మీ చెప్పుల వారును కూడా నేను ముట్టను. నీ వల్ల నేను సౌకర్యం అయ్యాను అనుకుంటున్నావా? ఆ దేవుడు నన్ను గొప్పవాటి చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుడు నన్ను గొప్పవాడిని చేశాడు. నీ చెప్పుల వారును కూడా నేను ముట్టను. నీ దేశంలో ఉన్న ఆ ఏది కూడా నేను ముట్టను. అంతా తీసుకుని వెళ్ళిపో స్వామి. ఆ జనులు మాత్రం నాకే స్వామి అంటారు వాళ్ళిద్దరు, సొదొమ గొమొర్రా రాజులు. నీ వల్ల నేను కాదు గొప్పవాడిని అయ్యేది, నేను దేవుని వల్ల ఆల్రెడీ గొప్పవాడిని అయ్యాను. ప్రైజ్ ది లార్డ్. ముట్టుకోలే అబ్రహాము, ముట్టుకోలే. నాకు ఆ మాట చాలా ఇష్టం. అందుకే నేను మన చర్చిలో కానీ ఉదయం ఏం తీసుకోను. నేను మన విశ్వాసం కాకపోతే ఉదయం ఏం తీసుకోను. వాళ్ళు ఎంత రోజులనగా నేను రిలయన్స్లోకి వెళ్ళి ఏదో షాపింగ్ చేయాలని పాస్తమ్మ నేను పోయాను. పాస్తమ్మని పోతే ఆ రిలయన్స్ షాపింగ్కు ఇంకొక భార్య భర్తలు వచ్చారు. వాళ్ళు వచ్చి నేను బిల్ కట్టేటప్పటికి ఆయన బిల్లు కట్టిస్తున్నాడు. అమ్మా పాస్టర్ గారి బిల్లు కూడా నా దాంట్లో అన్నాడు. పాస్టర్ గారి బిల్లు కూడా నా దాంట్లో అన్నాడు. అది దగ్గర దగ్గర ఒక 7-8 వేలు అవుతుంది మన సబ్బులు. ఎంత? 7-8 వేలు అవుతుంది. ఆయన గొప్ప సౌకర్య. నేను అన్నాను, నీ బిల్లు కట్టిపోతా ఉన్నాడు. నీ బిల్లు కట్టేసి కదా
ఎందుకు పాస్ చాలా నేను ధైర్య సేవ అయిపోయింది. నువ్వు నా విశ్వాసం కాదు కదా, నీకోసం నేనేం కష్టపడలే కదా, నీ దగ్గర ఎందుకు తీసుకుంటే కదా. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, అయ్యో పాస్టర్ గారు మా దగ్గరికి రోజు క్యూలో వచ్చి నిలబడుకుంటారు పాస్టర్ గారు చాలామంది. నేను అట్లానే కాదు లేకపోతే, నేను అట్లానే కాదు, మీలాంటి వాళ్ళు క్యూలో నిలబడి చేస్తాను. దేవునికి మన జీవితంలో ఈ లోకాన్ని ఆశించకూడదు, ఈ లోకాన్ని ఆశించకూడదు. ఇది తుచ్చమైనవి, బలహీనమైనవి. అక్కడ ఏమంటున్నాడంటే 1 కొరింథీయుల్లో 5వ అధ్యాయం 1వ వాక్యం, 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వాక్యం. భూమి మీద 2 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వాక్యం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చూడండి, భూమి మీద, ఇక్కడ భూమి మీద మన నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, దేవుని చేత కట్టబడినది, నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నది. తప్పుడు విధమా, మనం కట్టుకునేటువంటి శిథిలమైపోతాయి. ఏమైపోతాయి? శిథిలమైపోతాయి. నా దగ్గరికి చాలా మంది చెప్తుంటారు, అన్నా ఆడ ఇల్లంతా పాడైపోయిందనా అంట. ఆ ఇళ్ళని పాడైపోతున్నాయి, శిథిలం అయిపోతాయి కదా. ఏమైపోతాయి? శిథిలం అయిపోతాయి. కానీ శిథిలము కానివి, మనుషుల చేత కట్టబడినది, దేవుని చేత కట్టబడినది మనకుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత కట్టబడింది మనకుంది. వాటి కోసం మనం కాసుకోవాలా, వాటి కోసం మనం వేచి ఉండాలా, వాటి కోసం మనం ప్రాకులాడాలా, వాటి కోసం మనము ప్రయాసపడాలా. ఈ పనికిరాని వాటి కోసం కాదు, ఈ లోకం ఉండే వాటి కోసం కాదు. అక్కడ వాక్యం మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎక్కడ మన పౌరస్థితి? పరలోకమందున్నది. చూడండి, మా పౌరస్థితి, మాకు గ్రీన్ కార్డు ఉంది, మాకు రెడ్ కార్డు ఉంది, మాకు ఎల్లో కార్డు ఉంది, మాకు రేషన్ కార్డు ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చి అందరి కార్డులు మీకు వారేస్తాం. అందరి కార్డులు మీకు వారేస్తాడు. నోరు కొట్టుకోవడం చేస్తున్నారు బాబు. అది బేడీ చేసి పంపిస్తాడు. ఉగ్రవాదులు చేసినట్లు వేసి పంపిస్తాడు. యుద్ధ విమానాలు, అది యుద్ధ విమానాల సీట్లు కూడా ఉన్నాయి తెలుసునా ఇక, వాటిలో పంపిస్తాడు మనల్ని. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తుంటే, దీనికోసం చూడకూడదు, మనం దీనికోసం ప్రాకులాడకూడదు. నాకు పాస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు మీరు అమెరికాకి పోతే మా ఇంట్లోనే ఉండాలా. అమెరికాలో ఇల్లు ఉంది, మా ఇంట్లోనే ఉండాలి మీరు అంటాడు. మనకి ఎందుకు లేదు స్వామి శిథిలమైపోయి ఈ గుడారాలు. మన కారు చూచి
కోట్ల విలువ చేసే ఇవన్నీ కాలిపోయాయి. అర్థమైందా మీకే? ఎందుకు ఇవన్నీ ఏమైపోతాయి? శిథిలమైపోతాయి. ఏమైపోతాయి? శిథిలమైపోతాయి. ఏది నిలకడగా ఉంటుందంట? చదవండి ఏమంటుంది. అక్కడ నుండి ఆ. ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేనికోసం? ఆయన రాకడ కోసం. ఓయ్. ఆయన రాకడ కోసం మనం కనిపెట్టాలి. ఆయన రాజ్యం కోసం కనిపెట్టాలి. ఈ లోకంలో మన జీవితంలో మనం నేర్చుకోవాలి. ఆయన కట్టిపెట్టాడు మనకు. ఇవి కాదు, ఇవన్నీ శిథిలమైపోతాయి. ఇవన్నీ శిథిలమైపోతాయి. పనికిరావు ఇవి కొన్ని రోజులకి. నువ్వు కాంక్రీట్తో కట్టు, మట్టితో కట్టు, అన్నీ పోతాయి. ఓల్డ్ బిల్డింగ్లన్నీ కొట్టేయండి అప్ప అంటున్నాడు. ఓల్డ్ బిల్డింగ్లన్నీ కొట్టేయండి. నేను హైదరాబాద్లో ఆర్డర్ వచ్చేసింది. అంటే దానికి కాలం చెల్లిపోయింది. అక్కడ కాలం చెల్లిపోదు. హల్లెలూయా. దానికోసం మనం వేచి ఉన్నాం. దానికోసం మీరు రెడీ కావాలి. అబ్రహాము గొప్ప సౌకర్యే. ఆయన వాటికన్నిటికీ లెక్క చేయడం. నిలబరమైన పునాది కలిగిన పట్టణం కోసం ఆయన కాసుకోనుంటాడు. ప్రకటన గ్రంథంలో 21:2 చదువుకున్నామా? 21:2 21వ అధ్యాయం 2వ వాక్యం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. నూతన యెరూషలేము అనే పట్టణం. హల్లెలూయా. అది బాగా అలంకరింపబడింది. దానికోసం మనం వేచి ఉండాలి. దానికోసం మనము జీవించాలి. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. ఇంకా ఒక మాటను మనం చదువుకుందాం. 12:22 హెబ్రీ 12వ అధ్యాయము. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు జీవము కలిగిన దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. చూడండి, జీవము కలిగిన పట్టణము కోసము అబ్రహాం వేచి ఉన్నాడు. పునాది కలిగిన పట్టణం కోసం వేచి ఉన్నాడు. జీవము కలిగిన పట్టణం కోసం వేచి ఉన్నాడు. అమ్మాయి ఇవన్నీ జీవము లేనివే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవము కలిగినవి మనకు కావాలి. జీవము లేనివి ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం? జీవము కలిగిన పట్టణం అక్కడ ఉంది. చదవండి. వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ చూడండి, మనము ఆ రాజ్యం లేక మనం వెళ్ళాలి. ఈ లోకంలో ఉండే రాజ్యాల కోసం కాదు, తుప్పు పట్టిపోయే వాటి కోసం కాదు, శిథిలమైపోయే వాటి కోసం కాదు. మనం దేవుని రాజ్యం కోసం మనం సిద్ధపడాలి. దేవుని రాజ్యం మనకు కావాలి. ఈ లోకంలో ఉండేటువంటి పాడైపోతాయి, అవి శిథిలమైపోతాయి. కానీ ఆ నూతన యెరూషలేము, ఆ నూతనమైన పట్టణము, అలంకరింపబడిన పట్టణము, అది పునాది కలిగిన పట్టణము, జీవము కలిగిన పట్టణము. ఈ జీవం లేని పట్టణాల్లో మనం నివసించి మన జీవాన్ని కోల్పోతున్నాం. మనకు జీవము కలిగిన పట్టణము కావాలి, పునాది కలిగిన పట్టణము కావాలి. ఆ
అక్కడ యుగాలు మనం జీవిస్తూ ఉంటాం. యుగాలు మనం అక్కడ జీవిస్తూ ఉంటాం. హెబ్రీ 13:4 వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను పార్పు నిష్కలమైనది గాను ఉండవలెను. వేష సంగులకును 13:4 అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పార్పును నిష్కలంకమైనది గాను ఉండవలెను. వేష సంగులకు ప్రకటన 21:10 చూడండి. ప్రకటన 21:10 ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై 1 చూడండి. ఆ పట్టణం మొట్టమొదటిది పునాది కలిగింది, రెండవది జీవము కలిగింది, మూడవది పరిశుద్ధమైనది. ఎట్లా పట్టణం కావాలి మనకి? ఆలోచించారు అక్కడ ఎప్పుడన్నా ఆ పట్టణం చదవలేదు. ఎప్పుడు ఆ పట్టణము పరలోకమందున్న యెరూషలేము అను పట్టణము పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ పట్టణం, దేవుని మహిమగలదై పరిశుద్ధమైన పట్టణం. అది ఏ పట్టణము? పరిశుద్ధ పట్టణం. మొదటిది పునాది కలిగిన పట్టణం, పునాది కలిగిన పట్టణం, జీవము కలిగిన పట్టణం, మళ్ళీ పరిశుద్ధమైన పట్టణం. ఈ పట్టణం కోసం మనం నిరీక్షించాలి. ఈ పట్టణం కోసం మనం వేచి ఉండాలి. అబ్రహాము ఇదే పట్టణం కోసము ఆయన కాసుకోని ఉన్నాడంట. గొప్పోడు, డబ్బులుండేవాడు, గొప్ప వ్యక్తి. ఆయన ఇల్లు కట్టుకోవాలంటే ఈ నుంచి మాదపల్లి దూరం కట్టచ్చు ఒకే ఇల్లు. ఆయన పరివారం ఉండేదానికి, ఆయన గొడ్డు ఉండేదానికి పొంగునూరు వరకు పోవాలా, ఆయన గొర్రెలు ఉండేదానికి ఒక వాయిపడి వరకు పోవాలా. మీకు అర్థమవుతుందా? ఏం సాధు మళ్ళీ ఒకంతా ఏం సాధు వాళ్ళు నివసించేదానికి. అట్లా సౌకర్య ఈ తుప్పు పట్టేట్టు నాకు వద్దు అంటాడు. మా అన్న కూడా అంటే వీటిని పట్టుకొని ఊళ్ళాడతాను సచిను అని. మీకు అర్థమైందా? ఏమయ్యా లేటుగా వస్తాను, ఏమమ్మా లేటుగా? ఇంట్లో పండు సార్, గొడ్డును చూసుకోవాలా, బిడ్డలను చూసుకోవాలా, ఇవన్నీ చూసుకోవడం వల్ల సార్. ఈ తుప్పు పట్టిపోయే వాటి కోసం ఎందుకమ్మా? పునాది కలిగిన దానికోసం వేచి ఉండు. జీవము కలిగిన దానికోసం వేచి ఉండు. పరిశుద్ధమైన దానికోసం వేచి ఉండు. దానికోసం ప్రాకులాడమా? దానికోసం దాన్ని స్వతంత్రించుకోవడానికి ఇప్పటి నుంచి ప్రయాసపడండి. ఈ జీవము లేని, పరిశుద్ధత లేని, అర్థమవుతుందా మీకు? పునాది లేని వాటి కోసం వద్దు. మీ జీవితాలు సరి చేసుకోవాలి. మనం ఎంతసేపు వీటి కోసమే కాసుకొని ఉంటే, వీటి కోసమే ప్రాకులాడుతూ ఉంటే ఏం లాభం లేదు. ప్రార్థించుకో.